విష్ణు సహస్రనామము 29వ శ్లోకము. సుభుజో దుర్ధరో వాంగ్మే మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూప శిపివిష్ట ప్రకాశన. ఓం సుభుజాయ నమః. అందమైన బాహువులు కల వాడకుటచే సుభుజాయనుడని పిలువబడుచున్నాడు. భక్తులకు అభయమిచ్చి ఆశీర్వదించి అనుగ్రహించుటయందు తన బాహువులు ఎల్లప్పుడూ నిమగ్నమైండుట చేత విష్ణువును సుభుజాయనుడు అనుచుందు. శుభజాయనుడగు విష్ణువునకు నమస్కారం. ఓం దుర్ధరాయ నమః. దీర్ఘకాలము తపస్సునందు ఉండేడి యోగులకు సైతము తెలియబడనివాడు పరమాత్మ విష్ణువు. మనస్సు బుద్ధికి అతీతమైన అనుభూతియే దైవానుభూతి. మనస్సు బుద్ధి ద్వారా పరమాత్మను తెలియజాలము కాబట్టి పరమాత్మ దుర్ధరుడైన విష్ణువుకు నమస్కారము. ఓం వాంగ్మినే నమః. ఉత్కృష్టమైన ప్రతిభను తెలియచెప్పువాడు వాంగ్మి. కేవలము వాక్కు చేతనే కాక సమస్తమైన శక్తుల ద్వారా పరమాత్మ తన ప్రతిభను ఎరిగించుచున్నాడు. శాస్త్ర ప్రవచనములు, ఋషులు, మహాపురుషుల వాక్కులు, చర్యలు, సూచనల ద్వారా పరమాత్మ తన ప్రతిభను వెల్లడించుచున్నాడు. ఈ విధంగా తన ప్రతిభ ఎరిగించుట చేత వాంగ్వి అనబడుచున్నాడు. వాంగ్వి అయిన విష్ణువుకు నమస్కారం. ఓం మహేంద్రాయ నమః. మనస్సు ఇంద్రుని స్థానము. ఇంద్రునికి ప్రభువైన విష్ణువు మహేంద్రుడు. మనస్సును తన ఆధీనమందించుకొనుటచే విష్ణువు మహేంద్రుడవుచున్నాడు. ఇంద్రియానాం రాజా అని వేదాంతమందు మనసు వర్ణింపబడినది. మహేంద్రుడైన విష్ణువుకు నమస్కారం. ఓం వసుదాయ నమః. వసు శబ్దమునకు భాగ్యమని అర్థము. భాగ్యమునిచ్చువాడుగుటచే విష్ణువు వసుదాయనుడు అనబడుచున్నాడు. మనస్సు నరికట్టి బుద్ధిచే సదా ధ్యానించునట్టి భక్తులకు ఐహిక భాగ్యములనే కాక ఆధ్యాత్మిక భాగ్యములు, మానసిక శాంతి, సౌఖ్యములను కూడా కలుగజేయుటచే వసుదాయనుడని చెప్పబడుచున్నాడు. వసుదాయనుడగు విష్ణువునకు నమస్కారం. ఓం వసతే నమః. వసు శబ్దమునకు 3 అర్థములు కలవు. ధనము, ఆచ్ఛాదనము, ఆదిత్యుడు. సూర్యునిగా వెలుగునిచ్చి వస్తుత్పత్తికి దోహదం చేయుచున్నాడు విష్ణువు. భక్తి శ్రద్ధలు లేని జీవులకు తెలియబడక తెరమరుగున ఆచ్ఛాదితుడు అవుడుచున్నాడు. వసతి ఇతి అన్నిటిలో వసించుచుండుటచే వసునామము విష్ణువుకు సార్థకమగుచున్నది. వాసాయతి ఇతి అనగా అన్ని వస్తువులు తనలో నిమిడి ఉండుటను తెలుపుచున్నది. ఈశావాసోపనిషత్తు, గీత ఈశ్వరుడు సకల వస్తువులకు ఆధారభూతమై వాటి యందు అంతర్గతముగా శుద్ధ స్వరూపుడై ప్రకాశించుచున్నట్లు వర్ణిస్తున్నవి. వసుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నైకరూపాయ నమః. అమితమైన రూపములతో వ్యక్తమైన వాడు విష్ణువు. ఈ విశ్వమంతటికీ కారణభూతుడు విష్ణువు. ఈ కారణము సకల కార్యములకు మూలము. సర్వం విష్ణుమయమని ఈ క్రింది శ్లోకం తెలియచెప్పుచున్నది. జలం విష్ణు, స్థలం విష్ణు, విష్ణు ఆకాశ ఉచ్యతే స్థావరం జంగమం, విష్ణు సర్వం విష్ణుమయం జగత్. నైకరూపాయనుడకు విష్ణువుకు నమస్కారం. ఓం బృహద్రూపాయ నమః. వర్ణించుట కలని కానంత పెద్ద రూపం కలవాడని అర్థము. అందుకే విశ్వరూపునిగా తెలియబడుచున్నాడు. ఋగ్వేదమందలి పురుష సూక్తమందు ఈ విశ్వమునకు 10 గలవానిగా విష్ణువు వర్ణించబడినాడు. అత్యతిష్ట దశాంగుళం. బృహద్రూపుడైన విష్ణువుకు నమస్కారం. ఓం శిపివిష్టాయ నమః. శిపి అనగా యజ్ఞ పశు అని అర్థము. నిస్వార్థ కర్మ త్యాగములచే ఎవడు పునీతుడవు గావించబడుచున్నాడో అతడే శిపివిష్టుడు. విష్ణువు. షి అనగా జలమని, జలమును గ్రహించు త్రాగువాడు శిపివిష్టుడని వేరొక అర్థము. సూర్యుని కిరణముల వేడికి నీరు ఆవిరగుటచే సూర్యుడు నీటిని గ్రహించు వానిగా భావించుచున్నారు. సూర్యుని వేడికి శక్తికి కారకుడు పరమాత్మ అగుటచే శిపివిష్టునిగా తెలియబడుచున్నాడు. శిపివిష్టుడైన విష్ణువుకు నమస్కారం. ఓం ప్రకాశాయ నమః. సర్వత్రా వ్యాపించినట్టి చైతన్యమే అన్నింటినీ ప్రకాశింపచేయుచున్నది. జ్ఞానమే ప్రకాశము కాబట్టి జ్ఞానం ప్రసాదించుచున్నాడని భావము. సర్వజ్ఞుడైన పరమాత్మ విష్ణువు అందరికీ అనుభవ జ్ఞానము కలిగించుచున్నాడు. సూర్యుడు అందరికీ వెలుగునిచ్చు రీతిని ఎవరు పరమాత్మ క్షేత్రజ్ఞానమును క్షేత్రజ్ఞునికి అనుభవ జ్ఞానము నిచ్చుచున్నట్లు గీత క్షేత్ర విభాగము తెలియచేయుచున్నది. విష్ణువుకు గల ప్రకాశ గుణము చేత ఇది జరుగుచున్నది. ప్రకాశకుడైన విష్ణువుకు నమస్కారం. ఓం